అందరికీ నమస్కారం. మనకేంటంటే కామన్ డిసీజెస్ అంటాం, అంటే తరుణ వ్యాధులు అంటాం. అవి కామన్గా వచ్చేవి. ఇప్పుడు విరోచనాలు, వాంతులు, జ్వరం, కఫం, దగ్గు ఇవన్నీ కామన్ డిసీజెస్. ఇవేమీ పెద్ద మనం ఐసీయూలకి వెళ్ళిపోయేంత వ్యాధులు కాదు. పెద్దగా మందులు వాడాల్సిన అవసరం లేదు. కొంత రెస్ట్ ఇస్తే తగ్గిపోతాయి కూడా. ఏమీ తినకుండా గంజి తాగేస్తే తగ్గిపోతాయి, లేదా వేడి నీళ్ళు అయితే తగ్గిపోతాయి. సో దాంట్లో కూడా మన చిన్న చిన్న మూలికలతో, ఇంట్లో ఉండే వాటితో మనం సురక్షితంగా తగ్గించుకోవచ్చు. ఏ మందు వేయకుండా, ఏమీ తినకుండా ద్రవాహారం తీసుకుంటూ ఉంటే 2 రోజులు తగ్గుద్ది. అంత బాధ ఎందుకు, వెంటనే తగ్గాలనుకుంటే అది కూడా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి అనుకోండి. నీళ్ళ విరోచనాలకి మారేడు లేత చిగుర్లు, ఈ లేత చిగుర్లు ఒక 4 మెత్తగా నూరేసి మజ్జిగలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గిపోతాయి. ఇది ఒక మోతాదు. లేదా మళ్ళీ మోషన్ అయితే ఇంకోసారి 2 మోతాదులతో నీళ్ళ విరోచనాలు తగ్గిపోతాయి అన్నమాట. అలాగా విరోచనాలు తగ్గడానికి, నీళ్ళ విరోచనాలు తగ్గడానికి మారేడు లేత చిగుళ్ళు పనిచేస్తాయి అన్నమాట. మీకు మరి మారేడు చెట్టు లేనప్పుడు ఏం చేస్తారు? ఇలా ఈ కాలంలో చిగుర్లు బాగుంటాయి. చక్కగా చిగుర్లన్నీ కోసుకుని ఎండబెట్టుకుని పొడి చేసి, ఆ పొడి ఇంట్లో ఉంచుకున్నాను అనుకుంటే ఒక 6 నెలల పాటు పొడి పాడకుండా ఉంటుంది. చక్కగా ఇంట్లో ఉంటే మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, తక్కువ కొంచెం నీళ్ళు వేసి ఇవ్వచ్చు, తగ్గిపోద్ది. అలాగే ఇంట్లో మధుమేహం ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా రోజు కొంచెం చిటికెడు పొడి వేసి తాగారనుకోండి, ఏ టీలోనో తినం, చక్కగా మజ్జిగలో వేసి తాగచ్చు. అయితే అటు షుగర్ వ్యాధి కూడా మధుమేహం కూడా కంట్రోల్లో ఉంటుంది. నీళ్ళ విరోచనాలకి ఇది ప్రత్యేకంగా. నీళ్ళ విరోచనాలకి మారేడు లేత చిగుర్లు 4 మెత్తగా నూరి అరకప్పు మజ్జిగలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గిపోతాయి. మారేడు చెట్లు ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా. మామూలుగా ఏంటంటే వాస్తు శాస్త్రం అని చెప్తారు. అందరూ ఏం చెప్తారు? పాలుగారే మొక్కలు, ముళ్ళు కల మొక్కలు ఇంట్లో ఉండకూడదు, అది వాస్తుకు విరుద్ధం అని చెప్తారు. అయితే వాస్తు అనేది వాస్తవమే. అలా ఎందుకు చెప్పారు అంటే, ఇళ్ళల్లో ముళ్ళ మొక్కలు పాలుగారే ఉంటే పిల్లలు అది ఉంటారు, తిరిగితే ముళ్ళు గుచ్చుకుపోతాయి. పాలుగారే ఉన్నట్టు పొరపాటున ఏ కంట్లో పడితే కళ్ళు ఇబ్బంది పడతాయి, లేకపోతే శరీరం పెడితే పొక్కుద్ది. అందుకని ముళ్ళు ఉన్నవి, పాలుగారేవి ఇంట్లో ఉండకూడదని ఒక శాస్త్రంలో చెప్పి ఉండొచ్చు. కానీ మారేడు లక్ష్మీదేవితో సమానం. మారేడు ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి వాస్తుకి సంబంధం లేదు. అందుకని మారేడు మొక్కలు పెంచుకోవచ్చు, ముళ్ళ మొక్కలు పెంచుకోవచ్చు, అలాగే తెల్ల జిల్లేడు చక్కగా పెంచుకోవచ్చు. కానీ దాన్ని జాగ్రత్త పాటించుకోవాలంతే. అందుకని అంటే ఇంటికో మొక్క ఉంటే ఎందుకో కొంత పనికి వస్తుందన్నమాట. కనీసం ఒక మొక్కనే ఇంటికి ఉండాలి. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఓ మొక్క పెంచుకోవచ్చు. అది ఎలా పెంచాలో మేము చెప్తాం తర్వాత. నమస్కారం. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇవ్వండి, మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ.
అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం. మేము నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.